అందరికీ నమస్కారం. నేను మల్లెం హేమంత్ కుమార్, తిరుపతి జిల్లా రైల్వే కోడూర్. నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యునిగా, విద్యార్థి నాయకుడిగా రైల్వే కోడూరులో పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని నుండి నాకు ప్రాణహాని ఉంది. ఎందుకనగా గతంలో 4 నెలల క్రితం నాకు ఎమ్మెల్యే బాధితురాలుగా పిలువబడుతున్న హర్షవీణ గారికి జరిగిన వ్యక్తిగత ఫేస్బుక్లో చాటింగ్ ద్వారా ఆ చాటింగ్ను ఈరోజు ఫేస్బుక్లో దండెపోగు ప్రభురాజ్ అనే అకౌంట్ నుంచి పెట్టించి అందులో ఆ వీడియో చాటింగ్ ఆధారంగా హనీ ట్రాప్ ద్వారా హర్షవీణ గారికి 6 కోట్లు అందినట్టు, హర్షవీణ వద్ద నుండి నాకు 10% అనగా 60 లక్షలు నువ్వు తీసుకున్నావు, నువ్వు వైసీపీ కోవట్టుగా పనిచేస్తున్నావని నన్ను కించపరుస్తూ నా పరుకు భంగం కలిగించినందుకు, అదేవిధంగా ఆ 60 లక్షలు తీసుకుని వైసీపీ కోవట్టుగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జన సైనికులకి నా మీద విద్వేషాలు కలిగించి తద్వారా జన సైనికుల ద్వారా నా మీద దాడి చేయించాలని, నన్ను చంపించాలని ఒక కుట్రలో భాగంగానే ఈరోజు ఇదంతా నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా ఎమ్మెల్యే హర్షవీణ సంభాషణలో హేమంత్ కుమార్ గారు ఎక్కువ చేస్తున్నాడు, వాడికి నా చేతిలో ఉంది అని ఒకనొక సందర్భంలో ఎమ్మెల్యే గారు అన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా హర్షవీణ గారితో నేను మాట్లాడగా ఆవిడ చెప్పిన విషయం ఏమిటంటే, ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి నువ్వంటే పడదు, అందువల్లే నా నుంచి నీకు మెసేజ్ చేయించడం జరిగింది అని ఆమె కూడా ఒక విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా నేను రాజకీయంగా ఎదుగుతున్నానన్న దురుద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు నన్ను రైల్వే కోర్టులో ఉండనీయకుండా చేయాలన్న ఒక దురుద్దేశంతో నా మీద కుట్ర పన్నుతున్నాడు అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.